పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఇలా అయితే నేతలు మాయం బాబు, చంద్రబాబు ఇలాగైతే ఎలా? తమని నమ్ముకున్నోళ్ల గతి అంతేనా? ఖాళీ అయ్యే ప్రతి స్థానం కమలం ఖాతాలో. పదవుల విషయంలో త్యాగరాజులు కావద్దని, రాజకీయాలంటే పదవులంటేనే రాజకీయాలు. పదవులు లేకుండా ఏ రాజకీయ నాయకుడు ఏమీ చేయలేడు. అందుకనే పదవులు కోరుకోవడం ఎంతైనా కామన్. కానీ టీడీపీ అధిష్టానం మాత్రం పదవుల్ని తమ నేతలకు, తమ నాయకులకు ఇవ్వడం విషయంలో త్యాగాలనే కోరుకుంటుంది. ముఖ్యంగా తమ నాయకులకు ఎవరికి పదవులు అక్కర్లేదంటూ, తమ నాయకులకు ఎవరికి కూడా అసలు ఏమి వద్దన్నట్లు వ్యవహరిస్తుంది. దీనివల్ల టీడీపీలో ఉన్న సీనియర్ నాయకులు అలాగే కార్యకర్తలు కూడా చాలా వరకు లోపల మదన పడుతున్నారు. అసలు తమ నాయకుడు, తమ అధినేత ఎందుకు తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 40 ఏళ్లుగా టీడీపీలో ఉన్న అసహనం ఒక్కొక్కటిగా ప్రస్తుతం బయటకు వస్తుంది. ఎప్పుడూ లేనట్టుగా కొత్తగా నాయకుల్లోనూ, టీడీపీ కార్యకర్తల్లోనూ అసహనం బయలుదేరుతుంది. దీనికి కారణం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న పనులు, వ్యవహార శైలి. ఆయన నాయకుల్ని, కార్యకర్తలను అంతగా పట్టించుకోవడం లేదని ఇటీవలే టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా కీలకమైన పదవుల్ని తమ నేతలకు, తమ నాయకులకు ఇప్పించుకోవడంలో పదే చంద్రబాబు నాయుడు వెనుకంజ వేస్తున్నారని ఎక్కువగా టీడీపీ క్యాడర్లో భావన కలుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ధర్మాన్ని మాత్రమే నిర్వహిస్తున్నారని, తమ పార్టీని పట్టించుకోవడం లేదని కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై పార్టీ నేతలతో పాటు క్యాడర్ కూడా ఒకంత అసహనంతో ఉన్నారు. కూటమి ద్వారా అధికారంలో వచ్చినప్పటికీ రాజ్యసభ స్థానాల విషయంలో తలవుగి ఉండడం ఎందుకన్న ప్రశ్న తలెత్తుతుంది. రాజ్యసభకు టీడీపీలో తక్కువ స్థానాలు ఉన్నప్పటికీ ఖాళీ అయ్యే ప్రతి స్థానం కమలం ఖాతాలో పడిపోతే ఇక మనకు వచ్చేది ఎప్పుడంటూ నేతలు ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలోనూ క్యాడర్ ఇదే రకమైన ప్రశ్నలు వేస్తున్నారు. గత ఎన్నికల్లో కూటమి ఏర్పాట్లైనందున అనేక మంది తమ స్థానాలను త్యాగం చేశారు. అదే సమయంలో చాలా మంది సీనియర్లను పోటీకి దూరంగా పెట్టారు. అయితే వారి సేవలను వినియోగించుకుంటామని చెప్పడంతో ఎక్కువ మంది రాజ్యసభ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. టీడీపీలో చాలా మంది సీనియర్ నేతలు గత ఎన్నికల్లో టికెట్లు దక్కకపోయినా కూటమి విజయం కోసం పనిచేశారు. తమకు సుదీర్ఘకాలంగా ఉన్న పరిచయాలను కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నించారు. అంతేకాదు, నియోజకవర్గంలో తమ పట్టుకోల్పోతారని తెలిసినా పార్టీ కోసం వారు కష్టపడి పనిచేశారు. అనేక మంది కొత్త వారికి, యువకులకు అవకాశం ఇవ్వడంతో సీనియర్ నేతలకు టికెట్ దొరకకుండా పోయాయి. అయినా అసంతృప్తి లోపల ఉన్నా ఎక్కడా బయటపడకుండా క్యాడర్కు సర్ది చెప్పి ఎన్నికల్లో విజయం కోసం పాటుపడ్డారు. టీడీపీ అధికారంలోకి వస్తే తమకు నామినేటెడ్ పదవులు వస్తాయని వారు నమ్మకం పెట్టుకున్నారు. అందుకే గత ఎన్నికల్లో కష్టపడి పనిచేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు బీజేపీ డిమాండ్లకు తలొగ్గుతూ వరుసగా వారికి రాజ్యసభ స్థానాలకు కట్టబెడుతుండడం పార్టీలో చర్చనీయాంశమైంది. గతంలో వైసీపీకి చెందిన 3 రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసినా అందులో 2 మాత్రం టీడీపీ నిలబెట్టింది. 2లోనూ ఒకటి రాజీనామా చేసి వచ్చిన బీద రవిచంద్ర యాదవ్కు తిరిగి పదవి వచ్చింది. అలాగే మరో రాజ్యసభ పదవి యువకుడైన సానా సతీష్కి ఇచ్చారు. దీంతో నాడు కూడా సీనియర్ నేతలు పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. పార్టీ అధికారంలో లేనప్పుడు తాము కష్టించి పనిచేసినా తమ కష్టాన్ని పార్టీ నాయకత్వం గుర్తించలేదన్న అసహనం కొందరు వ్యక్తం చేశారు. తాజాగా విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన స్థానాన్ని కూడా బీజేపీ కేటాయిస్తుండడం పట్ల సీనియర్ నేతలు కలత చెందుతున్నారు. పెద్దల సభలో పార్టీ బలాన్ని పెంచుకోవాల్సిన సమయంలో ఆ ఒత్తిళ్లకు తలొగ్గి బీజేపీకి అన్ని స్థానాలను కట్టబెట్టడమేంటన్న ప్రశ్న తలెత్తుతుంది. కేవలం అమరావతి, పోలవరం నిర్మాణం కోసం పదవులను పరంగా పెట్టడం ఎంతవరకు సంభవమని కొందరు సూటిగానే ప్రశ్నిస్తున్నారు. బీజేపీకి ఏపీలో ఉన్న బలం తక్కువేనని తెలిసినా అది అడిగిన వెంటనే ఒప్పుకొని సొంత పార్టీ నేతలను రాజకీయంగా దూరం పెట్టేందుకు పార్టీ అగ్రనాయకత్వం చేస్తున్న పనిని పలువురు తప్పుపడుతున్నారు. ఏపీ నుండి కాకుండా తమిళనాడుకు చెందిన వారికి రాజ్యసభ పదవి ఇస్తే ఏ రకమైన సంకేతాలు వెళ్తాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మన అవసరం వాళ్ళకుందని, దాన్ని ఆలోచించి పదవుల విషయంలో త్యాగరాజులు కావద్దని సూచనలు వెలువడుతున్నాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.